హాయ్ గుడ్ మార్నింగ్ ఇండియా. నేను మీ బాంకీ విక్రమ్ని. అసలు స్టెమ్ సెల్స్ ఎందుకు యూజ్ చేయాలి, కోర్ వరాక్విని ఎందుకు వాడుకోవాలి, వీటి వల్ల మనకు జరిగే మేళ్ళు ఏంటి, అసలు ఇందులో ఉండే అద్భుతాలు ఏంటి అనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేశాక వాడకుండా ఎవరు ఉండలేరు. ఎందుకంటే 330 బిలియన్ సెల్స్ మానవ శరీరంలో ఉన్నప్పుడు 42% క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి అంటే ఇదంతా కూడా సెల్స్కి సంబంధించినటువంటి ఒక డిసార్డర్గా పరిగణించాల్సి ఉంటుంది. 16 రకాల టైప్ ఆఫ్ క్యాన్సర్ ఈ రోజున ప్రబలుతూ ఉంది. దాదాపు 200 రకాల క్యాన్సర్స్లో ప్రప్రథమంగా 16 రకాల క్యాన్సర్లు అనేవి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే ఆయుర్వేద 7 ధాతుస్లో రస, రక్త, మాంస, మెడ, అస్థి, మజ్జ, శుక్ర అంటే వీటిని మనం స్టెమ్ సెల్స్ అంటాం. ఇక్కడ మన ప్రోడక్ట్ పేరులోనే ఉంది రీజన్ స్టెమ్ సెల్స్. ఈ రీజన్ స్టెమ్ సెల్ అనేది ఎంత అద్భుతాలను చేస్తుంది అంటే ఒక్కసారి మీరు తెలుసుకుంటే దీని గురించి 2 నిమిషాల్లో చెప్పడం కుదరదండి. చిన్నపిల్లల్లో 17 ట్రిలియన్ సెల్స్, మహిళల్లో సాధారణంగా 28 ట్రిలియన్ సెల్స్, పురుషుల్లో సాధారణంగా 36 నుంచి 37 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. ఇందులో కేవలం 500 మిలియన్ సెల్స్, స్కిన్ సెల్స్ పర్ డే మళ్ళీ రీజనరేషన్ జరగడం జరుగుతుంది. అంటే ఎవ్రీ 27 డేస్కి మన కంప్లీట్ శరీరం పైన ఉన్న సెల్స్ అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. 2 to 3 మిలియన్ పర్ సెకండ్ మన రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఉద్భవించడం జరుగుతుంది. వాటి యొక్క లైఫ్ స్పాన్ 120 డేస్గా ఉండాలి. బట్ ఇంత పెద్ద అద్భుతమైనటువంటి కణాలు, కణజాలాలకి సంబంధించినటువంటి ఆర్గాన్స్ పై ఎంతమందికి అవగాహన ఉంది? సో అందుకనే రీజన్ స్టెమ్ని ప్రతి ఒక్కళ్ళు వాడాల్సిన అవసరం ఉంది. బయట పొల్యూషన్ విపరీతంగా పెరిగింది, ఆక్సిడేషన్ పెరిగింది, మీరు తాగుతున్న నీరు పొల్యూట్గా ఉంది, మీరు తాగుతున్నది ఆర్ఓ వాటర్ అయి ఉంటుంది, వాటర్లో ఉండాల్సినటువంటి మినరల్స్ అందట్లేదు, శరీరానికి పౌష్టిక ఆహారం సరిగా అందట్లేదు, అలాగే మీరు వాడుతున్నటువంటి గాడ్జెట్స్ కానివ్వండి, రేడియేషన్ కానివ్వండి, ఒకటి కాదు 100 రకాల మన ఆహారపు అలవాట్లు, మన నియమాలు మార్చడం వల్ల ఈరోజు ప్రతి ఒక్కళ్ళలో క్యాన్సర్ సెల్స్ పెరుగుతున్నాయి. దాని ద్వారా వాళ్ళ ఆర్గాన్స్ డిసార్డర్ గురవుతుంది. త్వరగా ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయ్యి ఇన్సులిన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, లివర్ డ్యామేజ్ అవుతుంది. రకరకాలు, ఒకటి కాదండి, ఒకటి కాదు, వందల్లో వేళల్లో సమస్యలు మొదలయ్యాయి. ఇకపై ఇంకా మొదలవ్వే అవకాశాలు మరింతగా పెరుగుతున్నాయి. దీనిపైన ప్రతి ఒక్కరు కూడా నిబద్ధతతో నడుచుకోవాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి, మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయండి. రీజన్ స్టెమ్వి అండ్ కోర్ వరాక్వి గడప గడపకే అవసరం ఉంది. ఈరోజు దీన్ని ఒక సంకల్పంగా తీసుకుని మేము దేశం నలుమూలలకి రీజన్ స్టెమ్వి, కోర్ వరాక్వి యొక్క ఆవశ్యకతని పంచడానికి సిద్ధంగా ఉన్నాం. తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?